హరహర మహాదేవ శంభో శంకర, మహాకాళాయ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఏయ్, ఎవరు నువ్వు? అడుక్కునేవాడివి అడగకుండా పెట్టకుండా గేట్ తీసుకుని లోపలికి రావడమేనా? వెళ్ళవతలకి. ఈ జంగమయ్య అడుక్కోవటం ఏంటమ్మా? అపచారపు మాటలు మాట్లాడొద్దు, పాపం తగులుతుంది. అడుకోవడానికి కాకి ఇంకెందుకు వచ్చావు? వచ్చింది ఎందుకు? అపచారం పాపం అంటే పోతలుగా. అవసరం అయ్యి ఆదిదేవుడు చెప్పమని పంపాడు. ఆవేశపడకు. శివయ్య కళ్ళు తెరిస్తే నీ పాపం బద్దలవుతుంది. ఏం కూసారా? ఆగు శ్రావణ్. ఏడు నువ్వు చేస్తున్న పని? ఆయన జంగం వారు, గౌరవించి పూజించడం మన ఇంటి ఆచారం. అది తెలిస్తే అలా ఎందుకు చేస్తాడన్నయ్య? పాపపు పనులు ఈ స్వామికి అలవాటే. వాక్కు పలకమని పరమేశ్వరుడు పంపాడు. చెప్పండి స్వామి. ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉన్న నీ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. చేతులు కట్టుకుని అలా కూర్చోకుండా అలా వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది. స్వామి, వాళ్ల హక్కు వాళ్లకుండాలి, వాళ్లకు సొంతం చేయాలి. మేలు జరుగుతుంది. శివయ్య చల్లగా చూస్తాడు. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను స్వామి. ఉండండి స్వామి, భిక్ష తీసుకొస్తాను. ముష్టికి రాలేదు స్వామి. నా ఏలుబడి ఇల్లు క్షేమం కోరి వాక్కు చెప్పడానికి వచ్చాను. చెప్పింది గుర్తుందిగా, ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందాలి, అప్పుడే మంచి జరుగుతుంది. వస్తాను స్వామి. హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఆదిత్య, ఏంటతను చెప్పింది? నాకు అర్థమైందిలే పిన్ని, చెప్పింది చేయాలి. ఏం చెప్పారన్నయ్య? నాకేం అర్థం కాలేదు. వారికి అర్థమైందిగా, చాలు పదండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.